నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, మన పక్కనే ఉంటది భూటాన్. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ట్రావెల్స్‌కి సంబంధించిన వీడియోస్ చూస్తున్నప్పుడు ఎంత బావుందండి అది. చాలా బావుంటుందండి. మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయం. చెయ్యరు. జనరల్‌గా మనం ఆ కంట్రీ పోదామా, ఈ కంట్రీ పోదామా, అక్కడ పోదామా, ఇక్కడ పోదామా అనుకుంటాం గానీ, మన పక్కనే ఉంది. అండ్ మన బడ్జెట్‌లోకొచ్చే కంట్రీ కూడా అది. యెస్. హ్మ్. యెస్. ఒక్కసారి వెళ్లి చూసి రావాలండి. 100% ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మా కోసం ఎలా ఎలా డిజైన్ చేశారు. యెస్. యాక్చువల్‌గా భూటాన్ వచ్చేటప్పటికి మీరన్నట్టు మనకు ఆనుకున్నటువంటి కంట్రీ. అంటే మన ల్యాండ్ బోర్డర్ ఉన్నటువంటి కంట్రీ భూటాన్. మనం ఏంటంటే మనకి వీసా అవసరం లేనటువంటి కంట్రీ. జస్ట్ మీ దగ్గర పాస్‌పోర్ట్ లేదు నా దగ్గర. ఓటర్ ఐడీ ఉంటే చాలు మీరు భూటాన్ వెళ్లి రావచ్చు. ఓహ్! యెస్. ఓటర్ ఐడీ ఉంటే చాలు. ఓటర్ ఐడీ ఉంటే ఆధార్ చాలు. కార్డ్? ఆధార్ కార్డ్ అవసరం లేదండి. ఓకే. సో వాళ్ళకి ఐడీ ఏంటంటే ఓన్లీ ఓటర్ ఐడీ. అంటే మనం ఇక్కడ పర్సన్స్‌మా కాదా అని చెక్ చేసుకోవడం కోసం అంతే. హ్మ్. అంతేగాని మనకి వేరే పరంగా ఏ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఓకే. సో పాస్‌పోర్ట్ అసలే అవసరం లేదు. ఎందుకంటే కొంతమందికి పాస్‌పోర్ట్స్ లేవు. అప్లై చేయాలి, రావాలి, ఎందుకు అనవసరంగా మనం అని అనుకుంటే గనుక ఇప్పుడు అందరికీ ఓటర్ ఐడీ కార్డ్స్ ఉన్నాయి. సో ఓటర్ ఐడీ కార్డ్ తీసుకొని వెళ్తే మనం భూటాన్‌లో చక్కగా మా ప్యాకేజ్ 6 నైట్స్ 7 డేస్ ఎంజాయ్ చేసుకొని రావచ్చండి. సో ఎంత బావుంటుంది అంటే మీరన్నారు చూసారా? వేరే చోటకి వెళ్ళి మనము అలాంటి కంట్రీ చూసాము అని లేకుండా ఉంటుందనమాట. అంత చక్కగా ఉంటుంది భూటాన్ కంట్రీ. అంటే ఈ కంట్రీ కాకుండా వేరేటి ఏమైనా చూస్ చేసుకుంటే బావుండే అని మాత్రం అనిపించదు. అనిపించదు. అస్సలు మనం ఫుల్ అనిపించదు. సాటిస్ఫై అయితాం. యెస్. సో అందువల్ల ఏంటంటే భూటాన్ ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గటువంటి కంట్రీ. హ్మ్. సో భూటాన్‌లో మనకి మెయిన్ వచ్చేప్పటికి వాళ్ళకి ఎక్కువ మొనాస్ట్రీస్ ఉంటాయి. అండ్ మంచి వ్యాలీస్ ఉన్నాయి. ప్లస్ మన సైట్ సీయింగ్ 2 కళ్ళు సరిపోవండి. అంత అద్భుతంగా ఉంటుంది భూటాన్ కంట్రీ. మీరు ఎటువైపున చూసినా చక్కటి వ్యాలీసు, గ్రీనరీ అన్నీ కూడా కొండల మీంచి ప్రయాణం చేస్తా ఉంటాము. అండ్ తర్వాత ఒక నది మనతో పాటే, రివర్స్ మనతో పాటే ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి రివర్ నుంచి మనతో ఎక్కడికెళ్ళినా పాటునే రివర్ వస్తది రివర్ కదండీ. మనతో పాటు ఒక రివర్ మనతో పాటే వస్తా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది. సో, కావాలంటే మనకి అక్కడ వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు. ఆ రివర్‌లో కూడా వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు. కాయాకింగ్ ఇవన్నీ. కయాకింగ్ లేదంటే గనక మన రివర్ రాఫ్టింగ్ హ్మ్. అట్లా చేసుకోవచ్చు. ఇవన్నీ కలగలిపిన టూరు భూటానే. హ్మ్. వాటర్ ఫాల్స్ ఉంటాయి మధ్యలో. సో, ఇవన్నీ కలగలిపిన టూరు మనం భూటాన్ టూర్ మన అండి. వ్యూయర్స్‌కి ఒక హింట్ కూడా ఇద్దాము. భూటానా ఎలా ఉంటది? ఇప్పుడు దీనికోసం డబ్బులు పెట్టాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. అవునండి. ఫోన్‌లో సోషల్ మీడియా ఉండింది. యెస్. ఒక్కసారి యూట్యూబ్‌కెళ్ళి భూటాన్ అని కొడితే, అవునండి. మనం భూటాన్ రేపే బయలుదేరాలి అని అనిపించకపోతే అంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అడగొచ్చు మనల్ని. కరెక్ట్. కదా! కరెక్ట్. కరెక్ట్ వాళ్ళకి అండి. హింట్ ఇచ్చాం మనమే. యెస్. ఒకసారి యెస్. చూడండి భూటాన్ ఎట్లా ఉంటది? ఏంటి అనేది యెస్. చాలా వీడియోస్ ఉన్నాయి. అక్కడ చూస్తుంటుంటేనే మనకనిపిస్తది నేచురల్‌గా మన ఐస్‌తో మనం ఎప్పుడు చూస్తామా అని. అవునండి. అవునండి. అంత నేచురల్ బ్యూటీ అండి భూటాన్. ఎంతండి? ఎన్ని డేస్ యాక్చువల్‌గా ప్యాకేజ్ ఇది వచ్చి మనది? మనకి 6 నైట్స్ 7 డేస్ ప్యాకేజ్ ఉంటుందండి. ఆర్‌వి హ్మ్. టూర్స్ అండ్ 1 వీక్. యెస్. 1 వీక్. ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ పారోకి ఫ్లైట్స్ లేవండి డైరెక్ట్. సో, అందువల్ల ఏంటంటే మనం చూజ్ చేసుకునేదేంటంటే బోర్డర్‌లో మనకి బాగ్‌డోగ్రా అనే ఎయిర్‌పోర్ట్ ఉంది. హ్మ్. అంటే అది వెస్ట్ బెంగాల్‌లోకొస్తుంది. సో, అక్కడి నుంచి ఒక 3-4 అవర్స్ మీకు జర్నీ చేస్తే మీరు భూటాన్ బోర్డర్‌లోకి ఎంటర్ అవుతారు. బై రోడా? బై రోడ్. ఓకే. చక్కగా హ్యాపీగా బాగ్‌డోగ్రా చాలా మంది వేరే వేరే కంట్రీస్‌కి వెళ్ళడానికి డెస్టినేషన్ ఐడియా ఉండే ఉంటది. బాగ్‌డోగ్రా ఐడియా ఎందుకంటే కొంతమంది గ్యాంగ్టాక్, డార్జిలింగ్ వెళ్ళేవాళ్ళు అవును. కూడా అదే ఎయిర్‌పోర్ట్ యూజ్ చేయాల్సొస్తుంది. అవును. తర్వాత భూటాన్ వెళ్ళేవాళ్ళు కూడా అదే మనకి బోర్డర్ యూజ్ చేయాల్సొస్తుంది. కాబట్టి ఏంటంటే బాగ్‌డోగ్రాలో దిగిన తర్వాత అంటే మనకి బాగ్‌డోగ్రా హైదరాబాద్ నుంచి ఒక 2-2.5 అవర్స్ జర్నీ ఉంటుందండి హ్మ్. ఫ్లైట్‌లో. దిగిన తర్వాత 3-4 అవర్స్‌లో మనము భూటాన్‌లోకి ఎంటర్ అవుతాం. సో, అక్కడ దిగి ఎళ్ళిన తర్వాత కొన్ని మనకి ప్రాసెస్ ఉంటుందండి. ఇందాక నేను చెప్పినట్టు ఎయిదర్ పాస్‌పోర్ట్ లేనోళ్ళు ఓటర్ ఐడీ గాని తీసుకొనొస్తే వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు మనకి ఎవరైతే ఓటర్ ఐడీ ఉంటుందో వాళ్ళకొక సెపరేట్ వాళ్ళే వీసా తయారు చేసి ఇస్తారు. ఓకే. పాస్‌పోర్ట్ ఉండగా పాస్‌పోర్ట్ ప్రకారం వాళ్ళు వీసా తయారు చేసి స్టాంప్ ఏసి ఇస్తారు. లేని వాళ్ళకి ఓటర్ ఐడీ మీద ఎవరైతే వాళ్ళు వీసా ఇష్యూ చేస్తే దాని మీద స్టాంప్ ఏసి ఇస్తారు. అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత అక్కడ దిగిన తర్వాత వాటికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొనుంటుంది. అలానే అంతకు ముందే అక్కడ ఒక ఫీజ్ ఉంటుందండి. ఎస్‌డిఎఫ్ ఫీజ్ అని ఉంటుంది. ఆ ఫీజ్ కూడా ఈ ప్యాకేజ్‌లోనే ఇంక్లూడ్ చేసి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్ తీసుకొనొచ్చింది. యాక్చువల్లీ మనం ఇక్కడ ఎస్‌డిఎఫ్ ఫీజ్ గురించి యెస్. మాట్లాడుకోవాలి. చాలా మంది ఇంకా తక్కువ ప్యాకేజ్ చెప్తారు. బట్ ఆ ఫీజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అవునండి.
అక్కడికి వెళ్తే వాళ్ళు పే చేసుకోండి. అది కూడా ఏంటి ₹1200 పర్ డే ఉంటుంది పర్ పర్సన్. చాలా ఎక్కువ చాలా అండి. ఎక్కువ అండి. సో, అంటే ఆల్మోస్ట్ ప్యాకేజ్ ₹6000-7000 మనకి దానికే పోతుంది. సో, అక్కడికి ఎంటర్ అయిన తర్వాత అది తీసుకుని ఆ నైట్ మనము అక్కడే స్టే చేస్తాం. ప్లస్ మంచి హోటల్స్ ఉన్నాయండి. మనం అనుకుంటే చిన్న కంట్రీ కానీ మంచి హోటల్స్ ఉన్నాయి అక్కడ. హోటల్‌లో స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం భూటాన్ క్యాపిటల్ థింపూ వెళ్తామండి. హ్మ్. సో, థింపూ అక్కడి నుంచి మళ్ళీ 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది. కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ యెస్. ఉంటది కొంచెం కదండీ! ట్రావెలింగ్ ఎక్కువ. కానీ అద్భుతంగా ఉంటుంది ట్రావెల్. తెలియనే తెలీదు టైము. తెలియనే తెలీదు. మనం మేఘాల్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. థింపూకెళ్ళే దారిలో ఆ అయితే. వ్యాలీస్ ఆ అన్నీ. వ్యాలీస్ ప్లస్ ఆ వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ లోకల్‌గా. తర్వాత అక్కడికొచ్చేటప్పటికి మనకి బుద్ధిస్ట్ మాంక్ అంటే టిబెట్ మాంకు మనకి భూటాన్ వచ్చి ఇక్కడే ఉండిపోయిన ఉన్నారనమాట. మిర్లపా అని చెప్పేసి. సో, ఆయనకు సంబంధించిన బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది ఆన్ ద వే. హ్మ్. ఆ టవర్ కూడా హైయెస్ట్ టవర్ అనమాట భూటాన్‌లో. సో, అక్కడ అంతా కూడా చాంటింగ్ జరుగుతా ఉంటుంది. మనం ఎళ్ళే టైంలో అంతా కూడా చాంటింగ్ జరుగుతా ఉంటుంది. చాలా మంచి వైబ్రేషన్ అనమాట. వాళ్ళు చదివే మంత్రాలకి తర్వాత బెల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్స్ ఉంటాయి. సో, దానికి కూడా మనకి ఒక మంచి వైబ్రేషను ప్లస్ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందనమాట. అది కంపల్సరీగా ఎవరెళ్ళినా కూడా భూటాన్‌లో చూడదగ్గట్టు ప్లేస్. సో, అది చూసుకుంటే మనం థింపూలోకి ఎంటర్ అవుతాం. థింపూలోకి ఎంటర్ అయ్యే ముందు ఇందాక చెప్పాను కదండీ 2 రివర్స్ ఎప్పుడు ఏదైతే ఒక రివర్ అయినా ఫాలో అవుతదో అక్కడ 2 రివర్స్ కాన్‌ఫ్లుయెన్స్ ఉందనమాట. సో, థింపూ రివరు, పారో రివరు. ఈ 2 కూడా అక్కడ కలుస్తాయి. సో, అది కూడా ఒక అద్భుతమైన ప్లేస్. అది కూడా చూసి మనం థింపూలో స్టే చేస్తాం. తర్వాత థింపూలో మనము అక్కడ లోకల్ కల్చర్‌కి సంబంధించిన మనము విజిట్ చేస్తాం. దాంట్లో డోధర్మ అని బుద్ధిస్ట్ విగ్రహం ఉందండి అది. మొత్తం ఒక వ్యాలీ మొత్తం కనపడుతుంది. వ్యాలీ ఫేస్ చేసుకుంటా బుద్ధ భగవానుడిని వాళ్ళు అక్కడ ప్రతిష్ఠించారు. ఆల్మోస్ట్ అది మోర్ దాన్ 100 మీటర్స్ ఉంటుందండి. ఆ ప్లేస్ అంతా కూడా అది కూడా అంతే. అక్కడ మొత్తం ఆ బౌద్ధ సన్యాసులు ఎప్పుడు కూడా మంత్రాలు తర్వాత వాళ్ళకి సంబంధించినయన్నీ చెప్తా ఉంటారక్కడ. ఓకే. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి దగ్గరలోనే ఒక హిందూ టెంపుల్ కూడా ఉంది. అమ్మవారి టెంపుల్ ఉంది. మనం నమ్మం. అంత మంచి టెంపుల్, అంత బ్యూటిఫుల్ టెంపుల్ వేరే కంట్రీలో ఉందా అనిపిస్తుంది. హ్మ్. అది భూటాన్‌లో వాళ్ళు చక్కగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మనం ఎవరైతే వచ్చారో హిందువులందరూ కూడా అక్కడికెళ్ళి చక్కగా పూజలు చేసుకుంటారండి. ఓకే. అది చూసుకున్న తర్వాత ఇంకా లోకల్‌గా నేషనల్ యానిమల్ అని, తర్వాత మనకక్కడ ఏదైతే మొనాస్ట్రీస్ ఉన్నాయో వాటినేంటంటే డోజాంగ్ అంటే జోంగ్ అంటారనమాట. ఓకే. ఆ జోంగ్‌కి సంబంధించిన అది కూడా మనం విజిట్ మొత్తం చేస్తాం. అన్నీ విజిట్ చేసి వచ్చేస్తాం. విజిట్ చేసి తర్వాత సింప్లీ భూటాన్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి థింపూలో ఉండే అట్రాక్షన్స్. ఓకే. సో, నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం పునక్క అనే ఒక ఏరియా ఉంటుందండి. ఆ పునక్క ఏరియా ఏంటంటే యాక్చువల్‌గా పునక్క వచ్చాడు వాళ్ళకి వింటర్ క్యాపిటల్. థింపూ ఏమో సమ్మర్ క్యాపిటల్. ఎందుకంటే పునక్క కొంచెం వార్మ్‌గా ఉంటుంది ఎప్పుడు గూడా. ఓకే. సో, ఆ పునక్క కూడా వెళ్ళి అక్కడికి సంబంధించి మనకి అక్కడ ఒక మంచి మెయిన్ అట్రాక్షన్ సైట్ సీయింగ్ ఉంది. దోచుల్లా పాస్ అంటారు. ఓకే. అక్కడి నుంచి చూస్తే మనకి క్లియర్ వెదర్ ఉంటే కంప్లీట్ హిమాలయన్ రేంజ్ కనపడుతుంది. హుహుహు. అక్కడ 108 స్తూపాస్ ఉంటాయి. పునకాలోనే మళ్ళీ ఒక జోంగ్ ఉంది. ఆ జోంగ్ చాలా ఇంపార్టెంటు థింపూ వాళ్ళందరికీ. అంటే భూటాన్ వాళ్ళందరికీ. ఎందుకంటే రాయల్ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. వాళ్ళు మనకెవరన్నా బర్త్ అంటే మనకి యువరాజు గాని, యువరాణి గాని పుట్టిన తర్వాత అక్కడ జరిగే ఫంక్షన్ అక్కడే ఉంటుంది. తర్వాత క్రౌనింగ్ సెరమనీస్ అక్కడే ఉంటాయి. హుహు. సో, ఇవన్నీ కూడా ఆ జోంగ్ నుంచే జరుగుతాయన్నమాట. ఆ మొనాస్ట్రీ నుంచే జరుగుతాయి. అందువలన చాలా ఇంపార్టెంట్. అది మనం విజిట్ చేస్తాం. ఓకే. తర్వాత అక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. లాంగెస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. అది కూడా విజిట్ చేస్తాం. అది విజిట్ చేసి బ్యాక్ మళ్ళీ థింపూ వస్తాం. మొత్తం ఎన్ని డేస్ అండి ఇది? మొత్తం 6 నైట్స్ 7 డేస్ అండి. వావ్! ప్యాకేజ్ కాస్ట్ ఎట్లా? ప్యాకేజ్ కాస్ట్ వచ్చి మీకు ఓన్లీ ₹70,000 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఎస్‌డిఎఫ్ ఫీజు, ఫ్లైట్స్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు. నేను చెప్పినట్టు అట్రాక్షన్స్ ప్లస్ ఒక గైడ్ వస్తారు. అక్కడ ఓకే. లోకల్ గైడ్ ఉంటారు. ఇక్కడి నుంచి మనకు ఒక టూర్ మేనేజర్ ఇవన్నీ కలిపి ఓన్లీ ₹70,000 మాత్రమేనండి. చాలా తక్కువేనండి ప్రైస్. యెస్. ఎందుకంటే ఇంక్లూడింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. యెస్. అంటే లంచ్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు. యెస్. అండ్ ఎవరైనా పర్సనల్‌గా స్పెండ్ చేయాలనుకుంటే మాత్రమే వాళ్ళ పాకెట్‌లో నుంచి మనీ అవునండి. తీస్తే సరిపోతుంది. అవునండి. సో, అత్యద్భుతమైన భూటాన్ సిటీ వెళ్ళాలి అనుకుంటున్నారా? కంట్రీని విజిట్ చేయాలనుకుంటున్నారా? పాస్‌పోర్ట్ లేకపోయినా పర్వాలేదు. ఓటర్ ఐడీ యెస్. ఉంటే చాలు అంటున్నారు అవునండి. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.